నమస్తే. సింహాచలం అప్పన్నస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం గోడ కూలి 8 మంది మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. సింహాచలం అప్పన్నంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. చందనోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా వచ్చి నిజరూప దర్శనం చేసుకునేటటువంటి ఒక పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ దురదృష్టం, మరి ఏర్పాటు లోపమో లేక అశ్రద్ధో 8 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి సంఘటన నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఈ వరుస సంఘటనలు తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్ల పంపిణీ దగ్గర తొక్కిసలాటలో 6 మరణించారు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. వరుసనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నందుకు బాధపడాలి. అంతేకాదు, గోవులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో గోవులు వరుసగా మరణిస్తున్నాయి. వాటిని పోస్టుమార్టం లేకోకుండా వాటిని పూడ్చిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలని దేవాదాయ శాఖ ప్రభుత్వం పనిచేయటం చాలా అపచారం, దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. అంతేకాదు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీకూర్మంలో మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కూర్మాలు, నక్షత్ర తాబేళ్లు ఆ క్షేత్రంలో వరుసగా చనిపోతుంటే పట్టించుకున్న నాదుడు లేదు. వరుసనే 1 కాదు, 2 కాదు, 3 కాదు, వరుసనే దేవాలయాల్లో ఎందుకు ఈ అపచారాలు జరుగుతున్నాయి? ప్రభుత్వం దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైంది. భక్తులందరూ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. ఇవాళ జరిగినటువంటి సంఘటన అయితే చాలా దురదృష్టం. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, సింహాద్రప్పన్న చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి సంఘటన. 8 ప్రాణాలు, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏంటి సంఘటన? గోడ కూలి మరణించారు. గోడ ఎప్పుడు కట్టారు? రీసెంట్గానే కట్టారు. రీసెంట్గా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందుగానే ఎందుకు కట్టలేదు? గోడలో క్వాలిటీ ఉందా లేదా? ఇవన్నీ విచారణ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వాస్తవాలు తెలియపరచవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడో ఏదో జరుగుతుంది అపచారం. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాలయాలను రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం, దేవాలయాలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే కార్యక్రమమే తప్ప దేవాలయాలను పవిత్రంగా చూసుకోవాలని, దేవాలయానికి వస్తున్నటువంటి భక్తుల్ని శ్రద్ధగా వారికి దర్శనాలు చేసే విధంగా చూడాలనేటువంటి ఆలోచన లోపించడం వల్లనే ఇలా జరుగుతుందనేటువంటి అభిప్రాయం చాలామందికి కలుగుతూ ఉంది. నిజంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఇవాళ జరిగినటువంటి సంఘటన క్షమించరానటువంటి సంఘటన. ఇప్పుడు ఎక్కడ జరగనటువంటి సంఘటన. ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ మరణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఒత్తిడి జరిగితే తిరుపతిలో మరణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పవిత్రమైన రోజున ఇక్కడ మరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి మరణాలకు కారణం ఏమిటో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. కేవలం దేవాలయాలను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో బురద జల్లాలనేటువంటి దుర్బుద్ధి నుంచి బయటకు వచ్చి దేవాలయాల సంరక్షణ కోసం, దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తుల్ని సక్రమంగా దర్శనాలు చేయించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే బాగుంటుంది తప్ప దేవాలయాలను రాజకీయాలుగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నదని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని, లేకపోతే రాబోయే కాలంలో ప్రజలే కాదు దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మరణించినటువంటి ఆ 8 మంది కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వారికి ఈ ప్రభుత్వం రక్షణగా ఉండాలని, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ఘనంగా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సింహాచలం అప్పన్నస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం గోడ కూలి 8 మంది మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. సింహాచలం అప్పన్నంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. చందనోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా వచ్చి నిజరూప దర్శనం చేసుకునేటటువంటి ఒక పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ దురదృష్టం, మరి ఏర్పాటు లోపమో లేక అశ్రద్ధో 8 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి సంఘటన నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన.
ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఈ వరుస సంఘటనలు తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్ల పంపిణీ దగ్గర తొక్కిసలాటలో 6 మరణించారు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. వరుసనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నందుకు బాధపడాలి. అంతేకాదు, గోవులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో గోవులు వరుసగా మరణిస్తున్నాయి. వాటిని పోస్టుమార్టం లేకోకుండా వాటిని పూడ్చిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలని దేవాదాయ శాఖ ప్రభుత్వం పనిచేయటం చాలా అపచారం, దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. అంతేకాదు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీకూర్మంలో మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కూర్మాలు, నక్షత్ర తాబేళ్లు ఆ క్షేత్రంలో వరుసగా చనిపోతుంటే పట్టించుకున్న నాదుడు లేదు. వరుసనే 1 కాదు, 2 కాదు, 3 కాదు, వరుసనే దేవాలయాల్లో ఎందుకు ఈ అపచారాలు జరుగుతున్నాయి? ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైంది. భక్తులందరూ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. ఇవాళ జరిగినటువంటి సంఘటన అయితే చాలా దురదృష్టం. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, సింహాద్రప్పన్న చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి సంఘటన. 8 ప్రాణాలు, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏంటి సంఘటన? గోడ కూలి మరణించారు. గోడ ఎప్పుడు కట్టారు? రీసెంట్గానే కట్టారు. రీసెంట్గా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందుగానే ఎందుకు కట్టలేదు? గోడలో క్వాలిటీ ఉందా లేదా? ఇవన్నీ విచారణ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వాస్తవాలు తెలియపరచవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడో ఏదో జరుగుతుంది అపచారం. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాలయాలను రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం, దేవాలయాలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే కార్యక్రమమే తప్ప దేవాలయాలను పవిత్రంగా చూసుకోవాలని, దేవాలయానికి వస్తున్నటువంటి భక్తుల్ని శ్రద్ధగా వారికి దర్శనాలు చేసే విధంగా చూడాలనేటువంటి ఆలోచన లోపించడం వల్లనే ఇలా జరుగుతుందనేటువంటి అభిప్రాయం చాలామందికి కలుగుతూ ఉంది. నిజంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఇవాళ జరిగినటువంటి సంఘటన క్షమించరానటువంటి సంఘటన. ఇప్పుడు ఎక్కడ జరగనటువంటి సంఘటన. ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ మరణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఒత్తిడి జరిగితే తిరుపతిలో మరణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పవిత్రమైన రోజున ఇక్కడ మరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి మరణాలకు కారణం ఏమిటో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. కేవలం దేవాలయాలను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో బురద జల్లాలనేటువంటి దుర్బుద్ధి నుంచి బయటకు వచ్చి దేవాలయాల సంరక్షణ కోసం, దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తుల్ని సక్రమంగా దర్శనాలు చేయించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే బాగుంటుంది తప్ప దేవాలయాలను రాజకీయాలుగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నదని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని, లేకపోతే రాబోయే కాలంలో ప్రజలే కాదు దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మరణించినటువంటి ఆ 8 మంది కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వారికి ఈ ప్రభుత్వం రక్షణగా ఉండాలని, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ఘనంగా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.